ఐడీపీఎల్ భూముల స్కామ్పై బాలానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సుమారు 400 కోట్లకు పైగా విలువైన భూముల ఆక్రమణపై టీజీఐఐసీ ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలానగర్ పరిధిలో ఐడీపీఎల్కు చెందిన భూములను A2A హోమ్‌ల్యాండ్‌తో పాటు మరికొందరు ఆక్రమించారు. ఈ వ్యవహారంలో A2A హోమ్‌ల్యాండ్‌తో పాటు ఐడీపీఎల్, NIPER, రెవెన్యూ, ఎస్టేట్ శాఖల అధికారులు కుమ్మక్కైనట్లు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ తన ఫిర్యాదులో పేర్కొంది. 2020 నుంచి 2024 మధ్య జరిగిన సర్వేల్లో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి అక్రమంగా పాస్బుక్స్ జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఐడీపీఎల్ భూములను ఆక్రమించారంటూ కూడా పోలీస్ స్టేషన్ లో టీజీఐఐసి నేతలు ఫిర్యాదు చేయడం. ఇంకా టీజీఐఐసి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బాలనగర్ పోలీసులు విలువైనటువంటి ఐడీపీఎల్ కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి భూములకు సంబంధించిన విషయంపై కూడా కేసు నమోదు చేస్తుందండి. ఇందులో ప్రధానంగా A2A హోమ్ ల్యాండ్స్ తో పాటు మరికొందరు రూపాయి కూడా అటు బాలనగర్ పోలీసులు కేసు నమోదు చేసింది. ఐడీపీఎల్ లో ఉన్నటువంటి కొంతమంది రెవెన్యూ శాఖ, ఎస్టేట్ శాఖల మధ్య అధికారులు మొత్తం కూడా కుమ్మక్కై ఈ యొక్క అక్రమాలకు పాల్పడారని కూడా ప్రధానంగా ఫిర్యాదు చేయడం. ఈ ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదుకొని దర్యాప్తు చేస్తున్నారు. 2020 నుంచి 2024 మధ్య జరిగినటువంటి సర్వేలో పంచనామాలు, రెవెన్యూ రికార్డులు మార్చి 2023లో అక్రమంగా పాస్బుక్లు జారీ చేసినట్టు గుర్తించారు. ఈ కేసులో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ తో పాటు అధికారులు, లోకల్ గా ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా సమగ్రంగా దర్యాప్తు కొనసాగించి దాదాపు 400 కోట్ల విలువైనటువంటి భూముల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది A2A హోమ్ ల్యాండ్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.